తొలేకాదశి రోజు ఎర్లీ మార్నింగ్ 3:00 కి లేచి వాడపల్లి అయితే స్టార్ట్ అయిపోయాము. దిస్ ఇస్ మై థర్డ్ వీక్. మేము అక్కడికి రీచ్ అయ్యేటప్పటికి 6:45, 7 అలా అయింది. మా ఇంటి దగ్గర నుంచి 70 కిలోమీటర్స్ జర్నీ ఉంటది. వాడపల్లి రీచ్ అయ్యేటప్పటికి అక్కడ జనం చూసి వీఆర్ ఆల్ ప్రిపేర్డ్ ఆల్రెడీ, అంత జనం ఉంటారని చెప్పి. బట్ చాలా ఎక్కువ రష్ ఉన్నారు ఆ టైంకే. సో ఇంకా మేము ఫస్ట్ అయితే దర్శనానికి వెళ్ళిపోయాము. దర్శనం నుంచి వచ్చేటప్పటికి ఇంత మంది క్రౌడ్ ఉన్నారు, చాలా ఎక్కువే ఉన్నారు. ఇంకా ప్రదక్షిణాలు అయితే స్టార్ట్ చేసేసాము. 7 ప్రదక్షిణాలు చేయడానికి మాకు 2.5 hours పట్టింది, అంత రష్ ఉన్నారు. దర్శనం అయితే త్వరగానే కంప్లీట్ అయిపోయింది, కానీ మాకు ఎక్కువ టైం తీసుకున్నది అయితే ప్రదక్షిణలకే. ఫైనల్ గా దర్శనం అండ్ ప్రదక్షిణాలు 2 కంప్లీట్ చేసుకుని బయటకైతే వచ్చేసాము. తొలేకాదశి రోజు వాడపల్లిలో దర్శనం చేసుకుని 7 ప్రదక్షిణాలు చేయడం అంటే చాలా అదృష్టం అనే చెప్పాలి. ఇంకా బయటకు వచ్చి ఇక్కడ దీపాలు అయితే వెలిగిస్తున్నాము. ఇంకా మొత్తం అన్ని కంప్లీట్ చేసుకుని మేము గుడి బయటకు వెళ్ళేటప్పటికి 10:20 అయింది. ప్రసాదాలు తీసుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసాము. సో సక్సెస్ఫుల్ గా నాకు థర్డ్ వీక్ అయితే కంప్లీట్ అయిపోయింది. తొలేకాదశి రోజు జరగడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఐ ఫీల్ సో బ్లెస్డ్ గా. ఇంక ఈ లొకేషన్ దగ్గర ఆగడం మాకు రొటీన్ అయిపోయింది కాబట్టి ఈ లొకేషన్ దగ్గర ఆగి కాసేపు రిలాక్స్ అయ్యి అక్కడే పులిహార తినేసి మళ్ళీ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ వీక్ నుంచి లాంగ్ వీడియోస్ రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. సీ యూ ఆల్ అగైన్. బై గైస్.